నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ రగడ రేపిన మంటలు అక్కడి నేతల రాజీనామాకు తెరతీసింది. ఇప్పటికే అక్కడి హోంమంత్రి లేఖక్ రాజీనామా చేయగా ప్రధాని కేపీ ఓలీ కూడా అదే బాటలో నడిచారు. అయితే సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేస్తూ నేపాల్ సర్కార్ నిర్ణయం తీసుకున్న జెన్జెట్ నిరసనలు చెల్లారలేదు. నిన్న పోలీసులు జరిపిన హింసకాండలో 19 మంది మరణించగా 200 మందికి పైగా గాయాల పాలవడమే ఇందుకు కారణం. నకిలీ వార్తలు మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ తో సహా 26 ప్లాట్ఫామ్లను నిషేధించింది. ఇప్పుడు అనేక నగరాల్లో కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. అయితే అన్ని ప్రత్యక్ష నవీకరణలను ఇక్కడ చూడండి. అయితే నేపాల్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్రముఖ సేవలతో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా బ్లాక్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిన్న చాలా మంది ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ విధుల్లోకి వచ్చారు. చాలు చాలు, అవినీతిని అంతం చేయవంటి నినాదాలతో కూడిన ప్లక్కార్డులను కూడా ప్రదర్శించారు. ఇక రాజధాని కాఠ్మండులో అల్లకొల్లల పరిస్థితి నెలకొంది. ఆ దేశంలో సోషల్ మీడియా రగడ పీక్స్ కు చేరింది. దేశ ప్రధాని కేపీ శర్మ ఒలి పదవికి రాజీనామా చేసి హెలికాప్టర్లో పారిపోయారు. ఇప్పటికే 4 నేపాల్ మంత్రులు రాజీనామా చేశారు. అయితే నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ మంత్రి రామ్నాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడేల్, క్రీడా మంత్రి తేజులాల్ చౌదరి ఇప్పటికే తమ రాజీనామాలను సమర్పించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? సంజన, నేపాల్ ప్రధాని కాసేపటి క్రితం రాజీనామా చేశారు కేపీ శర్మ ఓలీ. ఏదైతే రాష్ట్రపతికి తన లేఖను పంపించారు, ఏదైతే ప్రధానంగా నేపాల్ దేశానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు, అక్కడ ఉన్నటువంటి ఘటనలకు పూర్తిగా బాధ్యత వహిస్తూ తను పూర్తిగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా నేపాల్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా సోషల్ మీడియాను బ్యాన్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి చాలా మంది యువత రోడ్లపైకి రావడం, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దానికి అనుగుణంగా నేపాల్ ప్రధాని కాసేపటి క్రితం రాజీనామా చేస్తూ తను నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశంలో కూడా నిరసనలు తీవ్రతరమయ్యాయి. అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అంతేకాకుండా టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా నిషేధం విధించడంతో గత 2 రోజులుగా నేపాల్ దేశంలో పూర్తిగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇల్లు కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తిగా వాళ్ళు లూటీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ సామాన్లను కూడా అపహరించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే ఆ నోట్ల కట్టలను కూడా పూర్తి స్థాయిలో గాల్లోకి విసిరినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఆ ఆందోళన నేపథ్యంలో దాదాపు నిన్న 20 మంది చనిపోయారు, 300లకు పైగా అక్కడ ఉన్నటువంటి యువత గాయపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున రాజధాని కాఠ్మండులో పార్లమెంట్ వద్ద రోడ్లను పూర్తిగా దిగ్బంధించినటువంటి పరిస్థితి మనకు కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా పలువురు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లపైన కూడా దాడులకు పాల్పడి లూటీ చేసినటువంటి సందర్భం. అక్కడ ఉన్న యువతుల డిమాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ కు సంబంధించి, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయవేత్తలకు సంబంధించినటువంటి వారసులు కావచ్చు, ఉన్నటువంటి రిచ్ మ్యాన్స్ ఎవరైతే వాళ్ళ వారసుల పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున
కొంత వాళ్ళ విలాసవంతమైన జీవితం పైన ఇటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీని మీద సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే ఉన్నటువంటి వాస్తవాలను సోషల్ మీడియాలో పెడితే వీటిని బ్యాన్ చేస్తారా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడంతో పాటు అధికారిక నివాసం నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దయాల్ తో పాటు అలియాస్ ఏదైతే యుఎంఎల్ నాయకుడు మహేష్ బాస్నెట్, నేపాల్ కాంగ్రెస్ నేత గగన్ తాపా, మాజీ హోంమంత్రి రమేష్ లేఖకు నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్, ఇట్లా వీళ్ళందరి ప్రధాన కార్యాలయం పైన పూర్తిగా దాడులు చేసి నిప్పు పెట్టినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా ఇంకా నిరసన కార్యక్రమాలు, ఎందుకంటే కాసేపటి క్రితమే ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో ఈ నేపాల్ దేశం ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా పైన విధించినటువంటి నిషేధాన్ని విరమించుకుంది. విరమించుకున్నప్పటికీ కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నిన్న జరిగినటువంటి దాడుల్లో కూడా దాదాపు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. భారత్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా బ్యాన్ ఎప్పటికైనా ఇది ప్రమాదకరంగా మారుతుందని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం దానిపైన సోషల్ మీడియా విధించడంతో అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా నిరసనకారులు వేలాదిగా లక్షలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగాయి. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇలాంటి పరిస్థితి, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా కాకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సైనిక వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి, ప్రధానులు కూడా పారిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఆనాడు కనిపించాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అంటే కిరణ్ ఇప్పటికీ అంటే సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా కూడా అక్కడ ఇప్పటి వరకు అంటే హింసాత్మక ఘటనలు ఆగట్లేదు కదా. సో మరి ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే సోషల్ మీడియా నిషేధం పైన ఇప్పటికే ఎత్తివేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఎందుకంటే నిన్న దాదాపు అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల పైన కావచ్చు, అటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫైరింగ్ చేయడంతో దాదాపు ఆ హింసాత్మక ఘటనల్లో 20 మంది చనిపోయారు యువకులు. దాదాపు 300 నుంచి 400 మంది పెద్ద ఎత్తున గాయపడ్డటువంటి పరిస్థితి. వాళ్ళకు అనుగుణంగా వీళ్ళంతా కూడా మరొకసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేసినప్పటికీ కూడా ఇంకా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలీ కాసేపటి క్రితమే రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా తర్వాతనైనా వీళ్ళు వెనక్కి తగ్గుతారా లేదా అని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.